ఒక మనిషి నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. నిండా 2 సంవత్సరాలు కూడా నిండని ఓ పసిపాపను రాక్షస బోరుబావి మింగేసింది. మధ్యాహ్న సమయంలో ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోవడంతో ఆ చిన్నారి మృత్యువాత పడింది. ఇంతకు ఎక్కడ జరిగిందా విషాద సంఘటన? నల్గొండ జిల్లా మండలం దీపకుంట గ్రామానికి చెందిన స్వామి సుస్మిత కాపురముంటున్నారు. వారికి సాన్వి అనే 2 ఏళ్ల పాప కూడా ఉంది. స్వామి కులవృత్తిగా బావుల పూడిక తీతను చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. స్వామి ఆ వృత్తి చేసే క్రమంలో నల్లాల గ్రామంలో కట్టగూరి అంజయ్య బావి వద్ద పూడికతీత పనిచేయడానికి వెళుతూ తమ కుమార్తెైన సాన్విని వెంట తీసుకెళ్లారు. వాళ్లు పూడికతీత మధ్యాహ్నం వరకు తీసి మధ్యాహ్న భోజనానికి లేచి భోజనం చేశారు. ఆ తల్లి తన కుమార్తెైన సాన్వికి కొసరి గోరుముద్దలు తినిపించింది. అప్పుడు మధ్యాహ్నం 3 గంటలైంది. వాళ్లు పనిచేస్తున్న పక్కనే ఒక నిమ్మతోట కూడా ఉంది. సుస్మిత కట్టెలు ఏరుకోవడానికి అక్కడకు వెళ్ళింది. కూతురు సాన్వి కూడా తల్లి వెంట వెళ్ళింది. సుస్మిత తన పనిలో ఉంది. సాన్వి ఆడుకుంటూ అటూ ఇటూ తిరుగుతోంది. ఆ నిమ్మతోట యజమాని అంజయ్య అనే రైతు అక్కడే నీళ్ల కోసం బోరుబావి వేశాడు. ఎంత లోతు తీసినా నీరు రాకపోవడంతో తవ్విన బావిని పూడ్చకుండా అలాగే నిర్లక్ష్యంగా వదిలేశాడు. ఆడుకుంటూ అలా వెళుతున్న ఆ చిన్నారి ప్రమాదవశాత్తు కాలు జారి ఆ బావిలో అమ్మా అని అరుస్తూ పడిపోయింది. కూతురు కేక విన్న ఆ తల్లి వెనక్కి తిరిగి చూడగా చిన్నారి కనిపించలేదు. తల్లి భయంతో వెదకగా అక్కడ బోరుబావి కనిపించింది. అందులోంచి చిన్నారి సాన్వి ఏడుపు వినిపించింది. దీంతో హతాశురాలైన సుస్మిత వెంటనే భర్తకు అక్కడున్న వారికి తెలిపింది. వారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సరిగ్గా అప్పుడు 4:30 అప్పుడు పోలీసులు అధికారులు వల్లాల గ్రామ సమీపంలో రోడ్డు పనిలో ఉన్న ప్రొక్లైన్లు తెప్పించి బోర్డుకు ఎదురుగా మరో గోతిని తవ్వడం మొదలుపెట్టారు. అంతలో 108 అంబులెన్స్ లో వైద్య సిబ్బందొచ్చి బోరుబావిలోకి పైపు ద్వారా ఆక్సిజన్ సరఫరా ప్రారంభించారు. పిల్లలను కాపాడే మరో 3 వైద్య బృందాలు కూడా అక్కడకు చేరుకున్నాయి. సీసీ కెమెరాలను బోరుబావిలోకి దింపి చూడగా చిన్నారిపై మట్టి పడడం గుర్తించారు. అప్పుడు మొదట తవ్విన చోట ఆపి మరో చోట తవ్వడం ప్రారంభించారు. దాదాపు 12 గంటల సేపు వచ్చిన అన్ని బృందాలు పాప ప్రాణాలు కాపాడడానికి నిర్విరామంగా కృషి చేశారు. అయినా చివరకు పాప ప్రాణాలు కాపాడలేకపోయారు. బోరుబావి నుంచి తీసిన పాపను 108 అంబులెన్స్ లో హాస్పిటల్కు తరలించారు. హాస్పిటల్లో డాక్టర్లు కూడా పాప ప్రాణం కాపాడాలని అనేక విధాలుగా ప్రయత్నించారు. అయినా లాభం లేకపోయింది. పాప మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. తల్లిదండ్రులు బిడ్డల్ని వారి కదలికల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉండాలి. పిల్లల విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. బోరుబావులు తవ్విన రైతులు నీరు పడకపోతే మళ్లీ వాటిని యథావిధిగా పూడ్చిపెట్టాలి గాని నిర్లక్ష్యంగా వదిలేస్తే అది ఎందరో ప్రాణాల్ని బలి తీసుకుంటుంది. చిన్నారి సాన్వి మృతితో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఆ ప్రాంతమంతా శోకమయమైపోయింది. మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో తాలివారం వల్లాల గ్రామంలో ఈ సాన్వి అనే 2.5 ఏళ్ల వయసు గల అమ్మాయి తన తల్లితో వాళ్ళు ఒక బావి తవ్వడానికి పనిలో వెళ్ళి పక్కనే ఉన్న అటువంటి బోరు బావిలో పడిపోయింది. అప్పటి నుంచి 10 గంటలు రెవెన్యూ అండ్ పోలీసు మిగతా ఆఫీషియల్స్ అందరూ ప్రయత్నం చేసి డాక్టర్స్ ఉన్నట్టు అందరూ కలిపి 10 గంటలు ప్రయత్నం చేయగానే ఇప్పుడే బయటికి పడ్డది అమ్మాయి. అంటే షీ వాజ్ డిక్లేర్డ్ డెడ్.